చుచ్చు ఎడబోయాలి. నువ్వు బెడ్ మీద చుచ్చు ఎందుకు కోసినావు? బెడ్ మీద చుచ్చు ఎందుకు కోసినావు అని అడుగుతున్నా. నీకు చుచ్చు వస్తే నన్ను లేపాలి కదా, చుచ్చు వస్తుంది నాన్న అని. నువ్వు నైట్ పడుకునేటప్పుడు చుచ్చు పోసి పడుకున్నావు కదా, మళ్ళా బెడ్ మీద చుచ్చు ఎందుకు వచ్చినావు? స్టిక్ తీసుకురా ఫస్ట్. తీసుకురాపో, వెళ్ళు. సరే నువ్వు తీసుకురాపో స్టిక్. నువ్వే స్టిక్ తీసుకొని రాపో. శ్రీనికనే కొడతా, నిన్ను కాదు. తీసుకురాపో. నీ మీద కంప్లైంట్ ఇస్తుంది కదా. సరే నువ్వు ఇట్రా ఫస్ట్. సరే ఆన్సర్ చెప్పు. నువ్వు బెడ్ ఎక్కొద్ది ఇప్పటి నుంచి. నువ్వు నైట్ బయట పడుకో రోజు. నువ్వు లేదంటే వాష్రూమ్ దగ్గర పడుకో. అయినా నువ్వు వద్దు, వెళ్ళిపో. వెళ్ళిపో, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో. నువ్వు చుచ్చు వచ్చినావు కదా. టాయిలెట్ ఎందుకు వచ్చినావు మరి? సీరియస్గా వస్తే నాకెందుకు? నువ్వు టాయిలెట్ వచ్చినావు కాబట్టి కదా అడుగుతున్నా. నాకెందుకు అంటే బెడ్ మీద నువ్వే కదా టాయిలెట్ వచ్చినావు. ఎందుకు వచ్చినావు మరి? నువ్వు వెళ్ళిపోయి మాకొద్ది పని నుంచి. నువ్వు చాలా సార్లు చుచ్చు పోసినావు, నీకు చెప్పినా నువ్వు వద్దు పని నుంచి. అవసరం లేదు, నిన్ను స్కూల్లోనే వదిలేస్తా. అంటే హాస్టల్ వేసేస్తే అయిపోతుంది. నిన్ను వద్దు, అవసరం లేదు. నిన్ను హాస్టల్ వేసేస్తా. ఏంది? ఇప్పటి నుంచి